నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈరోజు ఎంతో ఈజీగా అంతకంటే టేస్టీగా ఉండే మష్రూమ్ గలౌటీ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రోటీ, పరాటా, అన్నం లేకపోతే సూప్తో అలా ఏ విధంగానైనా బాగుంటుంది. దీనికోసం 2 ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా గుళ్ళ శనగపప్పు, 10-12 జీడిపప్పులు, ఒక మష్రూమ్ ప్యాకెట్. ముందుగా ఈ చట్నీ పప్పుని పొడి చేసుకోవాలి. ఈ కబాబ్స్ చేయడానికి ఎక్కువగా అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం, కట్ చేసుకోవాల్సింది ఏమీ లేదండి. మష్రూమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నని ఈనెలుగా చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసి, కొద్దిగా ఉప్పు వేసి, మష్రూమ్స్ వేసి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లగా చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ ఈనెల్ని ఇలా సెపరేట్ చేస్తూ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవడం వల్ల కలరు ఒకేలా వస్తుంది. ఈ విధంగా వేగాక వెల్లుల్లిపాయలు, జీడిపప్పు వేసి మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. తో పాటు మనం గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, టమోటో, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వీటన్నిటినీ వేసి కొద్దిగా పంచదార, ఉప్పు, జీరా పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఈ కట్లెట్స్ ఊరికే తినేటప్పుడు స్నాక్స్ లాగా దీంతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ బ్రౌన్ ఆనియన్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ని కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఉప్పు ముందు మష్రూమ్స్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తర్వాత ఈ 2 పేస్ట్లు వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ మారాక ముందుగా ఉంచిన చట్నీ పప్పు తాలూకు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత చల్లగా చేసుకోవాలి. తర్వాత వీటిని చేతితో టిక్కీల్లాగా చేసుకోవాలి. ఒకవేళ చేతికి అంటుతూ ఉంటే కొద్దిగా నీరు చేతికి తడి చేసుకొని మనం టిక్కీలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత తవా మీద కొద్దిగా ఆయిల్ వేసి వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీ అందరూ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.